ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి సర్వోత్తమమైన నామం పేరిట హృదయపూర్వకంగా శుభాలు ప్రకటిస్తున్నాను. బాగున్నారు మీరంతా? గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరిట ఎప్పుడూ శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం నిమిత్తం పరిశుద్ధ గ్రంథాలు తెరిచి సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. 1 Samuel chapter 2 and verse 8. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకునో మహిమగల సింహాసనమును స్వతంత్రింపచేయుటకునో వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. ఈరోజు ఈ మాటను వాగ్దానంగా తీసుకుందాం. దేవుని లేఖనాల్లో సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయానికి ఉన్న ప్రాముఖ్యత మనకు తెలుసు. దేవుని నుండి ఒక విశిష్టమైన మేలును ఆశీర్వాదాన్ని పొందుకున్న హన్న అనే దైవజనురాలు దేవుని స్తుతిస్తూ ఆయన ఆరాధిస్తూ దేవుడు తన జీవితంలో చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటూ ఈ చక్కని కీర్తన లేదా ఈ పాటను ఆమె ఎలుగెత్తి పాడుతూ ఉంది. దానిలో అంటుంది, దరిద్రులను దేవుడు అధికారులతో కూర్చుండబెడతాడు, అంత మాత్రమే కాకుండా మహిమగల సింహాసనమును స్వతంత్రించడానికి పెంట కుప్పల మీద నుండి మంటి నుండి దేవుడు వారిని లేవనెత్తువాడు. మీకు విషయం తెలుసా? మనుష్యులు మనలను పడగొట్టాలని చూస్తారు, కానీ దేవుడు మనలను నిలబెట్టడానికి ఆశిస్తున్నాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ ఈరోజు నువ్వు అలాంటి సిచ్యువేషన్లోనే ప్రయాణం చేస్తున్నావేమో, నీ సొంత బంధువులే నువ్వు ఎంతవరకు ఎవరికైతే మేలు చేశావో, ఎవరికైతే ఆశీర్వాదకరంగా ఉన్నావో, ఎవరికైతే దీవెనకరంగా ఉన్నావో, ఎంతవరకు నువ్వు ఎవరినైతే బాగా ప్రేమించావో, బహుశా వారే నిన్ను దిగజార్చాలని, నిన్ను అణగద్రొక్కాలని, నువ్వు చెడ్డోడు అని సమాజంలో ప్రూవ్ చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారేమో. నువ్వేం భయపడొద్దు, కృంగిపోవద్దు. నిన్ను లేవనెత్తే దేవుని వైపు చూడు. మనుషుల స్వభావం కొన్నిసార్లు చాలా కఠినంగా ఉండొచ్చు, మనుషుల స్వభావం కొన్నిసార్లు చపలముగా ఉండొచ్చు, కానీ దేవుడు మాత్రం నేను లేవనెత్తువాడు. అది కూడా ఎక్కడి నుంచి అంటే మంటిలో నుండి దేవుడు లేవనెత్తుతాడు. ఎంతోమందిని దేవుడు లేవనెత్తాడు. పరిశుద్ధ గ్రంథ చరిత్రలో మనం గమనిస్తే మీరు ఎవరినైనా తీసుకోండి, దిగజారిపోయిన పరిస్థితులు ఉన్న వారిని దేవుడు లేవనెత్తి అధికారులతో కూర్చుండబెట్టాడు. మహిమగల సింహాసనం మీద దేవుడు వారిని కూర్చోబెట్టాడు. ఈరోజు నీ దేవుడు మహిమా స్వరూపుడు గనుక, మహిమగల దేవుడు కాబట్టి నీకు ఆయన ఇచ్చే సింహాసనం ఎలాంటిదో తెలుసా? మహిమగల సింహాసనం దేవుడు ఇస్తాడు. నమ్మో ప్రియ దేవుని బిడ్డ, నీ దేవుని యందు విశ్వాసం ఉంచు. రూతు మోయాబీయురాలు అన్ని విధాలుగా నష్టపోయి విధవరాలుగా మిగిలిపోయి బెత్లెహేముకు వచ్చింది. దేవుని వెతుక్కుంటూ వచ్చింది. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడని తన అత్తతో చెప్పడం వలన రూతు మనసులో ఉన్న ఉద్దేశం, స్థిర నిర్ణయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఆ ఒక్క నిర్ణయం రూతును ఉన్నతమైన స్థితిలో నిలబెట్టినట్టుగా లేఖనాలు మనం చూస్తాం. ఒక దావీదు జీవితాన్ని మనం తీసుకున్నా, ఒక యోసేపు జీవితాన్ని మనం తీసుకున్నా, దానియేలు జీవితాన్ని పరిశీలన చేసిన దేవుడు వారందరినీ కూడా మంటి నుండి లేవనెత్తి మహిమ సింహాసనాలు ఇచ్చాడు. ఈరోజు అదే దేవుణ్ణి మనం ఆరాధన చేస్తున్నాం. ఆ దేవుడే నేటికి సజీవుడిగా మన మధ్య ఉన్నాడు కనుక విశ్వసించు. ఆయన నేను లేవనెత్తుతున్నాడని, ఆయన ఖచ్చితంగా నేను లేవనెత్తి తన నామాన్ని మహింపరుచుకుంటారు. నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు. మహిమగల సింహాసనం మీద మేము కూర్చోవాలని నువ్వు ఆశిస్తున్నావు. మహిమ సింహాసనాన్ని స్వతంత్రింపు చేయుటకు ప్రభువా, మంటి నుండి నువ్వు దీనులు లేవనెత్తువాడు కనుక నీకు స్తోత్రాలు. మా ప్రియులు ఎవరైతే నాయన దిగజారిన పరిస్థితిలో ఉన్నారో, ఎవరితో చెప్పుకోలేని బాధల్లో ఉన్నారు, యేసు నామములో వారికి విడుదలవ్వండి, నిలబెట్టండి. మహిమ సింహాసనం వారిని కూర్చోబెట్టి అద్భుతాలు చేయండి. వారి ద్వారా నీ ప్రణాళికలు నెరవేర్చండి. ఈ రోజంతట్లో ఈ వాగ్దానం ద్వారా మా ప్రియులను బలపరచుమని యేసు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. God bless you, dear friends. Have a wonderful day.